खाओ जी हवा वो घर में काम करते हैं घर में काम करते हैं ये पीछे बीच खाता है ये बीच का बीच का फर्स्ट टाइम तो दो छोरा फर्स्ट टाइम क्या हुआ भाई एक सूरत देगा एक बार ऐसा खाना ना मुझे कैसे बार बोलना है तो पता नहीं सॉरी तेरी मुझे बहुत लगता है ऐसा है मारा बच्चे के प्रिंसिपल लगे नहीं यार लगी यार ये तक किसी का बोला मेरे को और मैं नेक्स्ट बस खाना चलो बाबा हमें भी हलेंगे हाईवे 32 में ना छोड़ना है अस्सलामुअलैकुम रहमतुल्लाहि वबरकातुहू వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే నూరుల్ ఛానల్ హాయ్ దోస్తులు మీరందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా చాలా బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ దోస్తు ఇప్పుడైతే నేను ఒక స్పెషల్ స్థలం దగ్గర వచ్చాను అదేంటంటే మద్రాస్ నుంచి కోలం దర్గాకి వచ్చాము అక్కడి నుంచి నెమలి అనే దర్గాకి వెళ్తున్నాము ఇదైతే రోడ్ మీద దిగి నేను ఇక్కడి నుంచి నడిచి వెళ్ళాలన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకొంతమందికి ఈ వీడియో షేర్ చేయండి దోస్త్ ఇంకా ఈ దర్గా ఇది మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి कितने में कितने कितना అదా రోడ్ మీద దిగి దోస్త్ కోలం దర్గా దగ్గర నెమలి అని బస్సు ఎక్కి 10 రూపాయల టికెట్ తీసుకుంటాడు అక్కడి నుంచి నెమలి అంటే రోడ్డు మీద దింపుతాడనమాట అక్కడి నుంచి ఒక 1/2 కిలోమీటర్ కూడా ఉండదు అక్కడి నుంచి నడుచుకుంటూ రావాలా నెమలి ఆసుపత్రి దగ్గర రావడానికి నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం దోస్త్ మీరు ఒకవేళ మద్రాస్లో ఉన్నా ఎక్కడున్నా కూడా
ఒకవేళ వచ్చినప్పుడు కోవలం దర్గాకి కానీ నెమిలి దర్గాకి కానీ వచ్చి తప్పకుండా మీ కోరికల్ని కోరుకొని దువా చేసుకొని ఫాతిహా చేసుకొని వెళ్ళండి. మీ కోరికలు గనక న్యాయమైంది ఉంటే తప్పకుండా మా హజరత్లు మీ కోరికను పూర్తి చేస్తారు. పూర్తయిన తర్వాత మళ్ళీ వచ్చి మీకు మీ మనసు సంతోషంతో కోరిక పూర్తయిన సద్భర్మంతో వాళ్ళకి ఏదైనా పూలు మీకు ఏం దోస్తుంది అది స్పెషల్గా వాళ్ళకి వేసి మళ్ళీ ఫాతిహా చేసుకొని దువా చేసుకొని వెళ్ళండి దోస్త్. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి. గంట సింబల్ని నొక్కి ఆల్ అని ప్రెస్ చేయండి దోస్త్. ఇంకా కామెంట్ ఎవరు చేయడం లేదు దోస్త్. ఎట్లా ఉందో నా వీడియో, బాగుందో బాగలేదో ఏదో ఒకటి నాకు కామెంట్ చేస్తే నాకు తెలుస్తాయన్నమాట. దోస్త్, నాకు తెలిసిన దీంట్లో కూడా ఒక సొంత చిట్కా చెప్తాను. ఎవరికి ప్రాబ్లం వచ్చేదాకా ఎవరు జ్ఞాపకం. ఒకవేళ లైఫ్లో ప్రాబ్లం అనేవి వస్తూనే ఉంటాయి, సహజం అది. ప్రాబ్లమ్స్ వస్తే మటుకు మా సర్కార్లని మీరు వచ్చి మీ ప్రాబ్లమ్స్ చెప్పుకోండి. మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మనసుతో మీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేస్తారు. ఇది ఈ వీడియోలో చిట్కా అన్నమాట. అల్పు వచ్చేస్తుంది దోస్త్ అక్కడి నుంచి నేసేటప్పటికి. ఇదైతే మేము చాలాసార్లు వచ్చామన్నమాట. అయినా కూడా వీడియో ఈసారి తీస్తున్నాను నా దోస్తులందరి కోసం. ఇది స్టార్టింగ్గా జెండాలు వేస్తున్నారు. ఇది ఇటుపక్క ఎంట్రన్స్కి. ఈ దర్గా దగ్గర ఒక స్పెషల్ ఉంది దోస్త్, మీకు చూపిస్తాను నేను. స్పెషల్ అనేది ఏంటి అంటే, లోపలికి వెళ్ళిన తర్వాత దర్గా యొక్క ఒక మహిమ దోస్త్. అన్ని దర్గాల దగ్గర కబూతర్లు ఉంటాయి, పావురాలు. కాకపోతే ఈ దర్గా స్పెషల్ ఏంటంటే పావురాల కన్నా కాకులే ఎక్కువ ఉంటాయి దోస్త్. అసలు గుంపులు గుంపులుగా ఉంటాయి కాకులు అయితే. ఇదైతే దోస్త్ దర్గాకి దగ్గరికి వచ్చేసాము. ఇప్పుడు లోపల వెళ్తాను. మాట్లాడుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుందా, పెట్టి కూడా తీస్తాను. మీరందరూ చూడండి.
అదే దోస్త్, ఇప్పుడైతే లోపల నుంచి బయటకు వచ్చేసాను. ఇప్పుడైతే ఇక్కడ బీచ్ ఉంది, బీచ్కి వెళ్తున్నాము చూడ్డానికి. ఇక్కడ గంధం కూడా తీస్తారనమాట ఈ దర్గాకి. ఇక్కడైతే నిషాన్ ఉంది, హజరత్ నిషాన్ ఇక్కడ ఉంది. ఇది దాటుకొని వెళ్తే మళ్ళీ ఇక్కడ కూడా ఒక నిషాన్ ఉంది. సముద్రం వచ్చేసింది దోస్త్. దోస్త్ ఇది చూడండి, ఇక్కడ సముద్రం ఉంది కదా. ఇది దోస్త్ మామూలుగా అయితే సముద్రం ఉన్న చోట మంచి నీళ్ళు పడవన్నమాట. ఇక్కడ హజరత్ కరామత్ ఏంటంటే ఇక్కడ అంతా బోర్లు ఉన్నాయి. దీంట్లో అన్నిట్లో బోర్లలో మంచి నీళ్ళే వస్తాయి. నేను కూడా మీకు తాగి చూపిస్తాను. ఇది దోస్త్, ఇదైతే ఇప్పుడు దాకా మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. ఇంకా నేను నీళ్ళు తాగడానికి వెళ్దాం ఇప్పుడు. దోస్త్ ఇక్కడి నుంచి గంధం వస్తుందంట, మాకు కూడా తెలీదు, మౌజన్ చెప్తే విన్నాము. ఇక్కడంతా హౌస్ ఉన్నాయి, ఇక్కడంతా ఇల్లులు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి వాతావరణం అయితే చాలా చాలా బాగుంది. మీకు ఎట్లా అనిపించిందో నాకు కామెంట్లో చెప్పండి. झंडे क्या काले झंडे क्या वाली कमाने वाले काले कपड़े पहनते దోస్త్ ఇది ఇక్కడ ఒక నిషాన్ కూడా ఉంది హజరత్ది. ఇక్కడ కూడా దోస్త్ దర్గాకి పక్కన ఇంకొక నిషాన్ కూడా ఉంది. ఇది ఎంట్రన్స్లో ఇదొక నిషాన్ ఉంది. ఇప్పుడైతే దోస్త్ మేము బోర్డు దగ్గరికి వెళ్తున్నాము. అక్కడైతే బోర్డులోని వాటరు నేను తాగి చూపిస్తాను. చాలా తీయగా ఉంటాయి ఇక్కడ నీళ్ళు. జనరల్గా అయితే సముద్రం ఉన్న దగ్గర మంచి నీళ్ళు పడడం చాలా కష్టం. అయితే ఒక 4-5 బోర్లు ఉన్నాయి, అన్నిట్లో అవే మంచి నీళ్ళే పడ్డాయి. ఇది హజరత్ కరామత్ అన్నమాట. సముద్రం పక్కనే మంచి నీళ్ళు పడ్డాం. దోస్త్ మేమైతే ఇంకా బాటిల్ ఫుల్ పట్టుకొని తాగడానికి మేము మళ్ళీ ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాము కోలం దర్గాకి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. खाली बाटल कैसा आता है? कैसा आता नहीं। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। अल्लाह हाफिज़।